హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ ది క్యూట్ చైత్రాస్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నామండి. ఎందుకు అంత క్వాంటిటీతో చేస్తున్నామంటే వదిన వాళ్ళు మేమిద్దరం కలిసి ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. అయితే ఎందుకంటే ఈ మంత్ రంజాన్ మంత్లో ముస్లిమ్స్ ఉపవాసం ఉన్న వాళ్ళకి ఏదైనా ఇస్తే చాలా మంచిది. సో మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇద్దామని చెప్పి మేము ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. మీకు కూడా ఎవరైనా మీ పక్కన కానీ ఎక్కడైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఉపవాసం ఉన్న వాళ్ళకి ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ ఏమైనా ఇంట్లో చేసినవి ఏమన్నా ఉంటే ఇవ్వండి. చాలా అంటే చాలా మంచిది. ఈ మంత్లో మనకి ఎలా కార్తీక మాసము అలా మనకి ఎంత పవిత్రంగా చూస్తాము, రంజాన్ మంత్ కూడా అలా ఉంటుందన్నమాట. సో మాకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని చెప్పి మేము ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాము. ఫ్రూట్స్ సలాడ్ ఎలాగో చేస్తున్నాం కాబట్టి ఇలాగా చేస్తున్నాం అనమాట. వీడియో తీస్తూ మాట్లాడుతున్నాం అనమాట. పెద్ద గిన్నెలో పట్టలేదని కొంచెం పక్కన కూడా పోయాల్సి వచ్చింది. సో పాలు అలా కాసుకున్న తర్వాత ఒక ప్యాకెట్ మొత్తంగా సరిపోయింది నాకు. కస్టర్డ్ పౌడరు ఒక ప్యాకెట్ సరిపోయింది, 4 లీటర్స్ కాబట్టి. అలానే చిన్నదానికి అన్నీ కలిపి పాలు సగం కలిపి పెట్టుకున్నాం పౌడర్లో. ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉంటుంది కాబట్టి నేను కొంచెం కలుపుకున్న తర్వాత ఇలా అనమాట. ఇలా కలుపుకున్నాను. పాలు మాత్రం చాలా మంచిగా కాగాలి. కొంచెం మీడియం, అలా హై కాదు అలా లో కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ, మీగడ అనేది కట్టకూడదు ఎందుకంటే గుల్లగా ఉంటుంది. సో అందుకని తగినంత చక్కెర చూసుకుంటూ ఇలా కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న తర్వాత నిదానంగా కలుపుతూ పోసుకోవాలి. అలా పోసేసి వదిలేయకూడదు. కలుపుతూ పోసుకుంటే మాత్రమే అది కొంచెం ఉడికిన తర్వాత చిక్కదనం అనేది తెలుస్తుంది. కలుపుకుంటూ పోసుకోవాలి. అలా నేను పోస్తున్నా, వదిన కలుపుతుంది. ఫస్ట్ అది తొందరగా కాగింది కాబట్టి, చిన్నది కాబట్టి ఫస్ట్ నేను దాంట్లోనే పోసాను. ఇది కొంచెం టైం పట్టింది. తర్వాత ఇందులో కూడా పోసేసాను. సో అలా అనమాట. కొంచెం ఇంకా ఇప్పుడు సీజన్లో గ్రేప్స్, దానిమ్మ ఇవన్నీ కామన్గా దొరుకుతున్నాయి కాబట్టి కొంచెం ఫ్రూట్స్ ఎక్కువనే తెచ్చుకున్నాము, ఎక్కువే వేసాము. అలా చేసుకున్న తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే చాలా చల్లగా ఉంటుంది కదా. మార్నింగ్ నుంచి ఉపవాసం ఉంటారు, అందులో ఎండలు, కొంచెం చల్లగా తినబుద్ధి అవుతుంది కాబట్టి అందుకని ఫ్రూట్ సలాడ్ చేసాం మేము. మామూలుగా ఏమైనా ఫుడ్ వండియచ్చు కానీ వేడిగా ఉపవాసం ఉండి తినాలనిపించదు కాబట్టి చల్లగా కొంచెం తినగలుగుతారు. కొంచెం హెల్దీ ఫుడ్, కొంచెం ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి తింటే కొంచెం ఎనర్జీ ఉంటుంది కాబట్టి మేము ఫ్రూట్ సలాడే చేసాము. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం మేము. ఒక దాంట్లో డంప్ చేసుకున్నాం. కాచిన దాంట్లో పెడితే వేడి తగ్గదని చెప్పి మేము ఇంకొక గిన్నెలో పోసాము. అలా పోసిన 2 hours తర్వాత మేము ఫ్రూట్స్ కోసుకుంటూ అలా ప్లేట్ నిండా పెట్టా. కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి చిన్న వీడియో తీసాను అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. రెడ్, గ్రీన్, వైట్ అండ్ పింక్ అలా ఉంది కాబట్టి నేను అందుకని చిన్న వీడియో తీశాను. కలర్ఫుల్గా ఉందని చెప్పి ఇలా తీసుకున్నాను. ఇది రొటేట్ అయింది క్యామ్, అందుకని ఇలా ఉంది. సో ఇలా తీసుకున్న తర్వాత ఇంకా నేను కూలింగ్ అయిందని చెప్పి మేము ఫ్రూట్స్ వేసి కలుపుతున్నాము. నేను కలుపుతున్నాను అంటే మా పాప నేను వీడియో తీస్తానని చెప్పి వీడియో తనే తీస్తుంది. ఇంకా ఫస్ట్ కలిపేది నేను తీయాలని చెప్పి అలా కూర్చుంది. నేను కలుపుతా అని చెప్పింది. కాసేపు కలిపింది. ఇంకొద్దమ్మ కింద పోతుందని చెప్పి నేను తీసుకొని నేను ఫ్రూట్స్ వేస్తున్నాను. వదిన కలుపుతుంది. కొంచెం ఇందులో కొంచెం అందులో కొంచెం వేసి, ఇవి కొంచెమే పాలు తక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెమే వేసాము. ఇది పెద్ద క్వాంటిటీ కాబట్టి, ఈ టిఫిన్లోది పెద్ద క్వాంటిటీ కాబట్టి ఎక్కువ ఇందులో ఫ్రూట్స్ ఎక్కువ వేసాము. సరిపోతే మళ్ళీ అయినా కలిపి వేయచ్చు మనము. అందుకని ఎక్కువ దానిమ్మ, బనానా ఉంటేనే ఫ్రూట్ సలాడ్ చాలా మంచి టేస్ట్ వస్తుంది, చిక్కదనం. అండ్ అక్కడక్కడ తగులుతూ ఉంటాయి క్రిస్పీగా దానిమ్మ విత్తనాలు. సో అలా కలుపుతూ తింటూ ఉంటే కానీ ఫ్రూట్ సలాడ్ కూలింగ్ ఉంటేనే తినగలం. లైట్ కూలింగ్ ఉంటే అస్సలు తినలేము. కూలింగ్ ఉంటేనే తినగలము. సో కూలింగ్ ఉంటే అందుకని మార్నింగ్ స్టార్ట్ చేసాము. అవి చల్లారి ఫ్రిడ్జ్లో పెట్టి అవి కూల్ అయ్యి మేము ఫ్రూట్స్ వేసేసరికి 4:30 అలా అయింది. మార్నింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకంతే. ఎక్కువ క్వాంటిటీ పాలు, అది సమ్మరు అందుకని తొందర చల్లారలేదు. అలా లేట్ అయింది. ఇంకా చిన్న ముక్కలన్నీ కోసేసాయి, ప్లేట్ నిండా పెట్టుకున్నాను. అవి కూల్ అయ్యాయి. అలా కలుపుకుని ఇంకా మొత్తం మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఎందుకంటే ఫ్రూట్స్ కూడా కొంచెం చల్లబడతాయి కదా, బయటే ఉన్నాయి ఫ్రూట్స్ కూడా చల్లబడతాయి కాబట్టి. వేడి మీద వేస్తే ఫ్రూట్స్ అనేది మెత్తబడిపోతాయి. మనం పాలు అలా చల్లగా అయిన తర్వాతే వేస్తేనే చాలా బాగుంటుంది. అలా అవుతాయి అనమాట. లేకపోతే మెత్తగా ఇది అయిపోతాయి. పాలు కూలింగ్ అయ్యాయి తర్వాతనే మేము ఫ్రూట్స్ కోసి మళ్ళీ దాంట్లో వేసి తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాము. అప్పుడు బాగుంటుంది. తింటున్న క్రిస్పీగా ఉంటాయి ఫ్రూట్స్. అదండి.